Hi, my dear viewers. Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. టాపిక్ ఏంటంటే కోడిగుడ్డు లోపల ఉప్పు కారం వేసి ఒక ఆమ్లెట్ వేసుకున్నంత ఈజీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది నవేడేస్ లోపల. పొద్దుగా లేచి పాశ్వల్ల ముఖం వేసుకొని పండ్లు గిలిచుకుంటూ గుడ్ మార్నింగ్ వీవర్స్ తెల్లారదు నోట్లో నీళ్ళు పోయారు. కానీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి ఇక పొద్దుగాల మార్నింగ్ నుంచి మొదలుకొని రాత్రి పడుకునే వరకు చేసిన పనులన్నీ పాశ్వన్ల పనులు తోమే బ్రష్ చేసుకుని తోమేది మొదలుకొని ప్రతి ఒక్కటి లైఫ్ను మొత్తము బాజార్లో పెట్టుకం అయిపోయింది. ఇక ఆడవాళ్ళు అట్నే ఉండరు, మగవాళ్ళు అట్నే ఉండరు. చేస్తున్న కంటెంట్ ద్వారా ఏమైనా 10 మందికి ఉపయోగాలు ఉన్నాయా, సమాజానికి ఏమైనా 2 మంచి మాటలు చెప్దామా, ఇంత బాగుపడే లక్షణాలు ఏమైనా ఉన్నాయి? కాదు. పనులు ఎగిరించుకుంటూ గాడిద లేక సగిలించుకుంటూ గుర్రంలాక ఈగిలించుకుంటూ ఇంకా వీడియోలు పెడుతూ ఉంటారు. ఇంకా కొన్ని వీడియోలు చూస్తుంటే నవ్వు అప్పడు. అసలు ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు. ఫ్రీగా ఎదుగా నెట్ ఉంటే చాలు, ఇంట్లో వైఫై ఆన్ చేయాలి, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసినంత ఈజీగా ఛానల్ పెట్టుకోవాలి. ఛానల్ లోపల పనులు గిలించుకుంటూ గుడ్ మార్నింగ్ వీవర్స్ నేను వచ్చేసా అని మొదటి నుంచి ప్రతి ఒక్కటి బట్టలు ఉతికేది, బాసనలు తోమేది, చిన్నపిల్లలకు ఒంటికి రెంటికి పోతే కూడా పళ్ళు గిలించుకుంటూ వీడియోలు పెట్టడం ప్రతి ఒక్కటి. ఇది ఎట్లయిందంటే యూట్యూబ్ అనేది ఏంటంటే పూర్వకాలం మాంత్రికుని చేతిలో మంత్రణం లాగా ఏది కోరుకుంటే అది వస్తుంది చూడు, గట్లా అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్. అన్ని రకాల కంటెంట్స్ ఇందులో పెడుతున్నారు. పొలిటికల్, సినిమా, డ్రామా, ఫుడ్, ట్రావెలింగు, ప్రతి ఒక్కటి. నీకు ఏదైనా సమాచారం కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి టైప్ చేస్తే దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం వస్తుంది. ఓకే, అంతవరకు దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే టెక్నాలజీ వాడుకుంటారు. ఎగ్జాంపుల్ కొత్త ప్రాంతంకి వెళ్ళాం, ప్రాంతం మనకు తెలియదు. ఆ ప్రాంతం గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఆ ప్రాంతం గురించి, అంటే వెళ్ళడానికి స్టే ఉండడం, అక్కడ భోజన సదుపాయము, లివింగ్, అది కొద్ది వరకు మనుషులకు ఉపయోగపడుతుంది. అది గుడ్ మెసేజ్, మంచి సంబంధిక విషయాల గురించి మాట్లాడి వచ్చేటువంటి కంటెంట్లు బాగుంటాయి. కానీ మరీ విత్లిచ్చేసలు అయిపోయింది యూట్యూబ్లో. ఎన్ని రకాల కంటెంట్స్ అసలు యూట్యూబ్లో అంటే ఇంకా అసలు చెప్పడానికి రా. ఒక్కొక్కసారి కడుపు పగిలిపోయేంత నవ్వు వస్తుంది యూట్యూబ్లో. తన సంసారం లైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ యొక్క కిచెను, బాత్రూము, టాయిలెట్స్ కాడికించి ఇల్లు మొత్తం పెడతారు. ఇక మొత్తం గోడ మూల కార్నర్లు మొత్తం వీడియో తీసి ప్రతి క్షణం అదే. ఇక ఒక ఆమెనేమో మొత్తము వండుకొని తిని ఆ పదార్థాలు ఇంకా ఎట్లా పెడుతుంది అంటే, ఇంకా పూర్వకాలము రాక్షస భక్షణం ఎట్లుంటుంది రాక్షసులు అట్లా. అంటే ఎవరిని విమర్శించడం కాదు, వాళ్ళకి తగ్గ వీడియోస్ వాళ్ళు చేస్తుంటారేమో. కానీ కొంచెం పెట్టే ముందు ఆలోచన చేయాలి కదా. ఈ కంటెంట్ ద్వారా 10 మందికి ఏమైనా యూస్ఫుల్ ఉందా, సమాజానికి ఏమైనా నా నుంచి ఏమైనా కొద్దిగంత లాభం ఉందా, ఎవరైనా అవేర్నెస్ వీడియోస్ పెడితే ఎవరైనా కొంచెం మార్పు ఉంటుందా? ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏమైనా స్పందించాలి. ఎంటర్టైన్మెంట్ పెట్టుకో. కానీ పనికి మాలిన వీడియోస్ కొంచెం పెడుతూ ఉంటారు కదా, దాన్ని చూసి బాధ అనిపిస్తుంది అంతే. దాంతోపాటు ఈ వీడియో చెప్పేసి అనిపించింది, ఫుల్ వీడియో చేశాను. కానీ పనికొచ్చేటువంటి వీడియోలు పెట్టి సమాజానికి ఎంతో కొంత సేవ, అవేర్నెస్ వీడియోలు పెట్టండి. ఏదైనా పనికొచ్చే విషయాల గురించి మాట్లాడండి. ఇంకా పనికి రాకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం యాక్టివిటీస్ చేస్తారు, యాక్టివిటీస్ మొత్తం ఉంటాయి అన్నీ. ఇంకా కిచెన్ నుంచి బెడ్రూమ్ వరకు, వాకిల్ నుంచి ల్యాబరేటరీ వరకు, బట్టలు ఉతికే సర్పు పొడితో పాటు ప్రతి ఒక్కటి దండంకి పెట్టే క్లిప్పుల దాకా. పర్టికులర్గా ఎవరి పేరు తీసుకోవట్లేదు, ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయించి అనట్లేదు. కానీ వీడియోస్ మాత్రం పోస్ట్ కోకొల్లగా కొన్ని లక్షల కోట్ల పోస్టులు అనమాట యూట్యూబ్లో పట.